పార్ట్ 1, పార్ట్ 2 ట్రైలర్స్‌లో చూస్తే 'సలార్' మూవీ గురించి పూర్తిగా చెప్పిన ప్రశాంత్ నీల్. ఒకసారి మనం స్టోరీ చూస్తే ఖాన్సార్ అనే దేశంలో ఇక్కడ చాలామంది ప్రజలు ఉంటారు. వాళ్ళ ప్రజల్ని కాపాడటానికి ప్రభాస్ అక్కడికి వస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే డైనోసర్ అనేవాడు అన్న అతను కనపడతాడు. ఇతనికి ప్రభాస్‌కి ఫ్లాష్ బ్యాక్‌లో ఏదో కనెక్షన్ ఉంటుంది. అయితే ఇతను 'కేజీఎఫ్' మూవీలో కనపడ్డ అతను. ఇక్కడ మెకానిక్ చేతిలో ఉండాల్సింది రెంచీలు మాత్రమే అంటాడు. అంటే ఇక్కడ ఫ్లాష్ బ్యాక్‌లో ప్రభాస్ ఒక మెకానిక్‌గా పనిచేశాడని మనకు తెలుస్తుంది. అయితే అక్కడ యుద్ధం కోసం పృథ్వీరాజు తన రాజ్యాన్ని కోల్పోయినందుకు పిలుస్తాడు. నిజానికి అతను పిలవటం వల్లే ప్రభాస్ అక్కడికి వచ్చి అతనికి హెల్ప్ చేస్తాడు. కానీ ఆ హెల్ప్ని మాత్రం అవకాశంగా వాడుకుంటారు. ఈ మూవీలోని శృతి హాసన్ని ఏ విధంగా చూపిస్తారు అనేది చూడాలి. అయితే అక్కడ ప్రభాస్ అక్కడ ప్రజల్ని కాపాడటానికి తన మిత్రుడు చెప్పాడని అక్కడికి వచ్చి అక్కడ ఆర్మీతోటి భయంకరంగా యుద్ధం చేస్తాడు. ఈమె పృథ్వీరాజు కుమార్ వైఫ్. ఈమె మొత్తం ఈ యుద్ధానికి కారణం. ఈ యుద్ధానికి పురిగొల్పింది మాత్రం ఈమె. ప్రశాంత్ నీల్ ఎక్సలెంట్గా ఈ మూవీని తీర్చిదిద్దాడు. యాక్షన్ సీన్స్ మాత్రం. ఇక్కడ ఒక డైలాగ్ చెప్తాడు పృథ్వీరాజు, ఒక పిచ్చోని తెచ్చా అని చెప్తాడు. నిజానికి అక్కడ పిచ్చోడైంది మాత్రం పృథ్వీరాజు. ఎందుకంటే అతను వచ్చింది అతను చెప్పాడని కాదు, అక్కడ ప్రజల్ని కాపాడటానికి వచ్చాడు. అక్కడ ప్రజల్ని కాపాడటానికి వచ్చి అక్కడ ఉన్న రౌడీల్ని, అక్కడున్న గ్యాంగ్స్టార్స్ని వేటాడి మరి అక్కడ రక్తపాతం చేస్తూ పృథ్వీరాజు యొక్క సైన్యాన్ని మరియు అతని యొక్క అనుచరుల్ని మట్టి గడిపిస్తాడు. కానీ అక్కడ ప్రభాస్ పృథ్వీరాజ్ చెప్పాడని వచ్చాడని అతను అనుకుంటాడు. నిజానికి అతను చెప్పినందుకు రాడు. అతను ఎలా ద్రోహం చేశాడు, ఏ విధంగా ప్రజల్ని అక్కడ మోసం చేసి ఉంచాడు, అక్కడ ప్రజలు ప్రభాస్ వచ్చిన తర్వాత ఏ విధంగా మారారు, వాళ్ళ యొక్క జీవనశైలి ఎలా ఉంది అనేది ఈ మూవీలో చూపిస్తారు. ఇలాగ పార్ట్ 1లో మిత్రులుగా చూపించి ఇలా ట్రైలర్ 2లో వచ్చేసి శత్రువులుగా ఎక్సలెంట్గా మన నీల్ బ్రో చూపించాడు. ఈ మూవీ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.